నమస్కారం. ఈరోజు మీడియా సమావేశంలో అంటే మామూలుగా పొద్దున మాకు గ్రామ పంచాయతీ నిధుల విషయంలో కానీ కొన్ని పాయింట్స్ ఏదైతే లక్ష్మీ కెనాల్ బౌండరీల విషయంలో షటర్లు కట్టిన విషయంలో కానీ గత కొన్ని రోజులుగా నేను పెడుతున్నా అని చెప్పేసి మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ నా మీద మాట్లాడడం జరిగింది. నేను ఏదైతే ఆరోపణలు చేసినా లక్ష్మీ కెనాల్ బౌండరీ దగ్గర ఉన్న షటర్లు పంచర్ షాపుకు ఏదైతే నిర్మాణం చేసుకొని ఉన్నారో 100% దాని మీద మీరు చర్చకు సిద్ధమా అని అడిగినాం ఆ రోజు. కానీ మీరు ఈరోజు మాట్లాడిన 4 నిమిషాల వీడియోలో ఎక్కడా కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు వస్తావా అనేది ఒక మాట తప్ప మిగతా ఏ విషయమైనా బుల్డోజ్ చేసి ఏదైతే ఆ విషయం మాట్లాడకుండా ఆ షటర్లు పంచర్ షాప్ విషయాలు మాట్లాడకుండా కేవలం గ్రామ పంచాయతీ దగ్గర చర్చకు వస్తాంటే 100% చర్చకు సిద్ధమే. చర్చకు ఎవ్వరం కూడా వెనుకపోయేది చెప్తలేదు. ఈరోజు ఈ సంతోష్ కొట్లాడుతుంది సంతోష్ కోసం కాదు. గ్రామ ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ దాదాపుగా ముక్కాల్ గ్రామంలో జరుగుతున్న అవినీతిని నువ్వు పెట్టే బాధలకు భరించలేక ఇక్కడ చెప్పుకున్నప్పుడు అప్పుడు నేను ప్రతి ఒక్క విషయాన్ని ఆర్టీఐ యాక్ట్ 2005 కింద అప్లై చేసి తీసుకోవడం జరిగింది. ఇది ఏదైనా మేము ఏదైతే మాట్లాడినామో మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్కటి మల్లెకుంటలో 80 గజాల ప్లాటు అని చెప్పినాం. మల్లెకుంటలో 80 గజాల ప్లాట్ అన్నప్పుడు ఇది మీ ఈవోనే రాసిచ్చాడు. ఏమని రాసిచ్చిండు? మల్లెకుంటలో 80 గజాల స్థలం గ్రామ పంచాయతీ పేరు మీద ఎక్కడా కూడా లేదు అని చెప్పి ఆయన రాసిచ్చాడు. ఆయనకు మేమే డాక్యుమెంట్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా నేను ఇందాక ఈవో గారిని పంచాయతీ సెక్రటరీ గారిని అడిగినప్పుడు అన్న మా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేదు, మీరు ఇచ్చిన డాక్యుమెంట్ తప్ప ఇక్కడ లేదు. మరి ఎటువంటి డాక్యుమెంట్? గ్రామ పంచాయతీ పేరు మీద అప్పటి ఈవో యూసఫ్ ఖాన్ పేరు మీద రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ ఎటుపోయింది డాక్యుమెంట్ 80 గజాల స్థలం ఇది ఎక్కడ ఉన్నది అని చెప్పేసి అందరికీ తెలుసు కదా వ్యవస్థ. ఇదంతా ఎక్కడికి పోయిందనేది మనకు వ్యవస్థ తెలుసు కదా. ఆ 80 గజాలు ఎక్కడ ఉన్నది అని చెప్పేసి అడిగితే ఇది నేను నా మీద అసత్య ప్రచారాలు అంటారు. ఈ 80 గజాలు చెప్తేనే కదా ఇది గ్రామ పంచాయతీ ప్రజలు, ఈ ముక్కల్ గ్రామ ప్రజల యొక్క ఆస్తి. ఈరోజు ఆ ఏరియాలో ఎంత స్థలం పోతుంది గజంకు అని చెప్పేసి అందరికి తెలిసిందే. దాదాపు ఇప్పుడు కొత్త ఇల్లు అవుతున్నాయి అందరు కూడా. ఆల్రెడీ 3 పట్టేదారులు కొమ్ముల నడిపి గంగారాం, లింగాపురం దేవన్న, అమీనా బేగం ఈ 3 కలిసి గ్రామ పంచాయతీ సెక్రటరీ అప్పటి సెక్రటరీ యూసఫ్ ఖాన్ గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సచివాలయం ముక్కాల్ పేరు మీద 80 గజాలు ఏ రోజు చేసి ఇచ్చింది? 1990/19 డాక్యుమెంట్ నంబర్ 23/3/14 రోజు చేసి ఇచ్చింది. రిజిస్ట్రేషన్ డేట్ ఎవ్రీథింగ్ 23rd డే రోజు చేసి ఇచ్చింది. అంటే ఈ విధంగా నిన్న ఇచ్చిన బీజేపీ నాయకుడు సంతోష్ గారు నిన్న ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోరు, కానీ మా పార్టీలను కాంగ్రెస్ పార్టీనే కానీ సునీల్ రెడ్డినే కానీ మీరు ఏదైనా ఊళ్ళో ఉన్న సమస్యలు మీ దృష్టికి తీసుకుపోరు, కానీ మా మీద మాత్రం మా పార్టీ మీద మాత్రం ఎలాంటి ఎలిగేషన్ చేసినా కానీ మేము ఎట్టి పరిస్థితులను ఊరుకోము, జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి మాత్రం ఇలాంటి రిపీట్ జరిగితే మాత్రం తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గుర్తుంచుకో సంతోష్ గారు.